ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ చాలా దగ్గరకు వచ్చేసింది. సో లాస్ట్ 15 డేస్ నుంచి చాలామంది కాంటాక్ట్ చేశారు పర్సన్మెంషిప్ కోసం. సో స్కెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను అప్పుడు ఎవరిని తీసుకోలేదు. సో ఇప్పుడు లాస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో మీరు ఉన్నారు, ఇంకా చాలా తక్కువ టైం ఉంది. సో అందుకని మళ్ళీ పర్సన్మెంషిప్ బ్యాచ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో మీకైతే 2 స్లాట్స్ ఉంటాయి. బ్లూ ప్రింట్ అనాలిసిస్తో పాటు కొన్ని ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనేవి మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా రియల్ టైమ్ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అనమాట. అది కూడా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ కంప్లీట్గా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, పాలిటీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఏపీ హిస్టరీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అలా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ స్ట్రాటజీ అనేది మారుతుంది అనమాట. అది కూడా ఏంటంటే 2024 ట్రెండ్స్ చూసుకుంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బాగా పెరిగిపోయింది. సో కరెంట్ ట్రెండ్స్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామ్ కండిషన్స్లో బౌన్సెస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఎక్స్ట్రా మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే దాని మీద ఎక్కువ మన ఫోకస్ ఉంటుంది ఈ పర్సన్మెంషిప్ సెషన్స్లో. సో ఆల్రెడీ మన లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా జోన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఫనీకి, వితౌట్ ఎనీ కోచింగ్ త్రూ అవర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్ అన్ని ఫాలో అయ్యారు అండ్ జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ రీసెంట్గా కూడా తెలంగాణలో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. సో గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు, గురుకులాస్లో సెలెక్ట్ అయ్యారు. సో అంతకుముందు మన దగ్గర గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 2లో కూడా లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్లో కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు. అండ్ ఇక్కడ కూడా స్టేట్ ర్యాంక్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9,50,000 మంది అప్లై చేశారు గ్రూప్ 4కి అండ్ జిఆర్ఎల్ అయితే 7,26,000 మందికి వచ్చింది. సో దాంట్లో మన మెంటర్షిప్ బ్యాచ్ పర్సన్మెంషిప్ బ్యాచ్ నుంచి స్టేట్ ర్యాంక్ 130, 137, 773, 924 ఇలాగా 1000 లోపు ర్యాంక్స్ అయితే వచ్చినాయి. సో వీళ్ళు కూడా వితౌట్ ఎనీ కోచింగ్ త్రూ పర్సన్మెంషిప్ వీళ్ళు క్రాక్ చేశారు. అలాగే వేరే ఎగ్జామ్స్ లైక్ లైబ్రరీలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అలాగే పాలిటింగ్ లెక్చర్స్లో స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది, సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్లో కూడా స్టేట్ 19th ర్యాంక్ అయితే వచ్చింది. ఇవి కాకుండా ఇంతకుముందు ఆల్రెడీ మీరు చూసినవే గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే గురుకుల డిఎల్గా సెలెక్ట్ అయ్యారు, ఓకే అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు, స్టేట్ 50th ర్యాంక్ వితౌట్ ఎనీ కోచింగ్, ఇలా అనమాట. సో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది 2023, 2024లో కూడా. అండ్ లాస్ట్ టైం 2018 నోటిఫికేషన్ మన గైడెన్స్ బ్యాచ్ నుంచి కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 2 లెవెల్లో. సో ఇది ఇంతవరకు మనం చూపించిన అవుట్పుట్. అండ్ పర్సన్మెంషిప్ బ్యాచ్ ద్వారా చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చాయి. అంటే డైరెక్ట్ 1-to-1 ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మీరు ఒక 300 క్వశ్చన్స్ మీరు హ్యాండిల్ చేయాలి ఎగ్జామ్ కండిషన్స్లో. ఒకసారి మీరు గ్రూప్ 2 ప్రిలిమ్స్ మీరు ఏ విధంగా అటెంప్ట్ చేశారో ఒకసారి గుర్తెచ్చుకోండి. ఓకే, అప్పుడు ఆ 150 క్వశ్చన్స్, ఆ 30 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్ చేద్దాం, మెంటలిటీ అంతా పక్కన పెట్టేసి మిగతా 120 క్వశ్చన్స్. ఈ 120 క్వశ్చన్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారనేది ఒకసారి గుర్తెచ్చుకోండి. ఈ 120 క్వశ్చన్స్లో మీరు చాలా రీసోర్సెస్ చదువుంటారు, చాలా మాక్ టెస్ట్ రాసి ఉంటారు. సో దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120 క్వశ్చన్స్లో ఒక 50 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యా, లేకపోతే 60 క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యా. ఓకే, అంటే మీకు 50% ఆఫ్ పేపర్ మాత్రం మీకు తెలిసిన ఉన్నాయి, అంటే మిగతా 50% మీకు తెలియని ఉన్నాయి కదా ఈ 120 క్వశ్చన్స్లో. అప్పుడు ఈ 50%ని అంటే మిగతా రిమైనింగ్ 60 క్వశ్చన్స్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేశారు. సో దాంట్లో మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి, ఎన్ని తప్పులు అయ్యాయి, ఓకే, అలాగే మీ స్కోర్ ఎంత వచ్చింది. సో ఇప్పుడున్న మీ స్కోర్కి ఆల్రెడీ ఏవైతే హైయెస్ట్ స్కోర్స్ ఉన్నాయో గ్రూప్ 2 ప్రిలిమ్స్లో, ఎందుకంటే మన దగ్గరే 90+ ఇద్దరు ఉన్నారు, 85+ ముగ్గురు ఉన్నారు, 80+ 7 ఉన్నారు, ఇలాగ మన దగ్గర కూడా 80+ ఉన్నాయి. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది ఒకసారి చూసుకోండి మీ స్కోర్కి వీళ్ళకి. ఓకే, సో ఇప్పుడు మీ కరెంట్లో ప్రిపరేషన్ ఎలా ఉంది, సో గ్రూప్ 2 మెయిన్స్ పరంగా మీ స్ట్రాటజీ ఏంటి, అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి 2024లో. ఇప్పుడు రీసెంట్గా జరిగిన తెలంగాణ పేపర్స్ చూడండి, గ్రూప్ 2, గ్రూప్ 3 2 పేపర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఒకసారి ఎకానమీ పేపర్ చూడండి, అదొక 150 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇదొక 150 క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ ట్రెండ్స్ చూడండి. అలాగే ఇప్పుడు పాలిటీ సెక్షన్ చూడండి, అలాగే రీజనల్ హిస్టరీ సెక్షన్ చూడండి. సో అక్కడ క్వశ్చన్స్ అనేవి ఏ ప్యాటర్న్లో వస్తున్నాయి, ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో వస్తున్నాయి, మీరు ఎంత స్కోర్ చేయగలిగారు అనేది కూడా ఒకసారి చూడండి. మెయిన్గా పెద్ద డిజాస్టర్ అయింది అందరికీ కూడా పేపర్ 1, పేపర్ 3, అంటే ఎకానమీ పేపర్ బాగా ఇబ్బంది పడ్డారు గ్రూప్ 3లోను, గ్రూప్ 2లోను, ఎందుకంటే కొత్త కొత్త ట్రెండ్స్ అనేవి వచ్చినాయి. అసెండింగ్ ఆర్డర్లోనే, డిసెండింగ్ ఆర్డర్లోనే, ఒక సీక్వెన్షియల్ లీనియర్ అప్రోచ్లో మ్యాచ్ చేయమని, పేర్స్ మ్యాచ్ చేయమని, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో ఇలా చాలా వచ్చేసాయి కొత్త కొత్త ట్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇలాంటి తెలియని క్వశ్చన్స్కి ఏ విధంగా మీరు చేయాలి అనేది ప్లాన్ బి అనమాట. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కూడా ఏం చేస్తారంటే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాం మీకు 2024 ట్రెండ్స్ ఒక్కొక్క స్లాట్లో మీకు ఏంటి ఇలాగ సబ్జెక్ట్ వైజ్ ఇస్తాను అనమాట. ఓకే, సో లేటెస్ట్ ట్రెండ్స్ హైలో డిఫరెంట్ క్వశ్చన్స్ అని మీకు ఇస్తాను. సో ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో కూర్చుంటే మీరు ఎలా సాల్వ్ చేస్తారో సేమ్ అదే నాకు చెప్పాలి. అప్పుడు నాకు అర్థమవుతుంది కదా మీరు ఎగ్జామ్లో మీ ఆలోచన విధానం ఎలా ఉంది, సో దేని మీద బేస్ అవుతున్నారు, మెమరీ రిటెన్షన్ మీద ఎక్కువ బేస్ అవుతున్నారా, లేకపోతే ఇన్స్టిట్యూషన్ మీద బేస్ అవుతున్నారా, లేకపోతే లాజికల్ థింకింగ్ మీద బేస్ అవుతున్నారా, లేకపోతే ఏదైనా టెక్నిక్ మీద బేస్ అవుతున్నారా, ఇదని నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ
మనం ఏం చేస్తాం స్లాట్లో ఒక్కొక్క క్వశ్చన్ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూడండి, దాంట్లో ఎకానమీ 30 క్వశ్చన్స్ చూడండి, చాలా కష్టంగా ఇచ్చారు. అలాగే ఏపీ హిస్టరీ ఇప్పుడు మీ గ్రూప్స్ సంబంధించిన క్వశ్చన్స్ కాకుండా 2024లో వేరే ఎగ్జామ్స్ చాలా జరిగాయి. సో దాంట్లో ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి గమనించండి. సో అవి మీరు చేయగలుగుతున్నారు లేదా? దాంట్లో కూడా కొత్త ప్యాటర్న్స్ వచ్చినాయి, అసెషన్ రీజన్ బేస్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, అలాగే స్టేట్మెంట్స్ బేస్డ్ చాలా వచ్చేసినాయి. ఇంతకుముందు కూడా మీకు వీడియోస్ చూపించాను. ఇలా లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం ఏవైతే హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీకు పంపిస్తాను, అది మీరు సాల్వ్ చేయాలి మీరు. ఓకే, మీరు ఎగ్జామ్లో కూర్చొని మీరు ఎలాగా సాల్వ్ చేస్తారో సేమ్ అదే నాకు చెప్పాలి. అప్పుడు మనం ఏంటంటే సార్ట్అవుట్ చేస్తాం. సో ఎక్కడ మీ స్కోర్ తగ్గింది గ్రూప్ 2 ప్రిలిమ్స్లో, ఓకే, ఈ మధ్యలో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇన్ కేసు బౌన్సర్స్ కనుక ఎక్కువ వస్తే అప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎలా తీసుకోవాలి, అండ్ ఎక్స్ట్రా స్కోర్ ఎలా మనం పుల్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 92,000 మంది రాస్తున్నారు. సో సీరియస్ కాంపిటీషన్ చాలా ఉంది. ఆల్మోస్ట్ మీకు 1 year టైం ఇచ్చారు. ఎక్కడ ఉంటుంది ఇంత అదృష్టం? సో యాంపుల్ టైం అనేది మీకు దొరికింది. సో సీరియస్ కాంపిటీషన్ అనేది బాగా పెరిగే ఉంటుంది కదా. సో ఇక్కడ మనం ఏంటంటే కొంచెం మంచి సర్వీస్ రావడానికి ట్రై చేయాలి మీరు. ఓకే, ఎందుకంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. ఓకే, అలా కాకుండా గెజిటెడ్ ర్యాంక్ సర్వీస్కి మీరు టార్గెట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు చాలా ఎక్కువ మార్క్స్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా తెలంగాణ గ్రూప్ 2 పేపర్ చూడండి, ఆ 4 పేపర్లో కూడా చాలా కష్టంగానే ఇచ్చారు. ఓకే, సో 100 దాటడం చాలా కష్టమైపోయింది స్కోరు. ఎకానమీ అయితే ఇంకా కష్టంగా ఇచ్చారు, పేపర్ 1 ఇంకా కష్టంగా ఇచ్చారు. ఓకే, అలాగే మొన్న రీసెంట్గా కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ జరిగింది ఇక్కడ 29th. సో ఆ పేపర్ ఒకసారి చూడండి. సో ఇక్కడ ట్రెండ్స్ అనేవి మారిపోయాయి. అలాగే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అది రీ ఎగ్జామ్. సో ముందుసారి జరిగిన పేపర్ కూడా చూడండి, అక్కడ పేపర్ సెట్టింగ్ కూడా చాలా మారిపోయింది, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కూడా మారిపోయింది. యూపీఎస్సీ స్టాండర్డ్స్కి దగ్గరలో ఆ పేపర్స్ ఉన్నాయి. సో ఒకసారి కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పేపర్స్ కూడా చూడండి, అలాగే తెలంగాణ పేపర్స్ టీఎస్పీసీ గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్స్ కూడా చూడండి. అప్పుడు మీకు రియాలిటీ ఏంటనే తెలుస్తుంది. సో ఎప్పుడైతే మీకు ఈ రియాలిటీ తెలుస్తుందో అప్పుడు రేపు ఎగ్జామ్ కండిషన్స్కి మీకు అడాప్ట్ అవుతారు. అలాగే ఒకసారి ఇన్ కేసు ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ కనుక చూడకపోతే ప్లీజ్ అది కూడా ఒకసారి చూడండి. దాంట్లో ఎకానమీ, పాలిటీ స్పెషల్గా అబ్జర్వ్ చేయండి. దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అబ్జర్వ్ చేయండి. మీకు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది బీభత్సంగా పెరిగింది. ఓకే, అంత ఈజీగా ట్రెండ్స్ అయితే లేవు, చాలా కష్టంగా అయితే ఉన్నాయి. అది మాత్రం మీరు ఒకసారి కళ్ళారా చూస్తేనే మీకు తెలుస్తుంది నేను చెప్పింది ఏంటనేది. ఓకే, సో దయచేసి కొంచెం టైం తీసుకొని, ఒక 1 hour టైం తీసుకొని ఏపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్, తెలంగాణ గ్రూప్ 2 పేపర్, అలాగే తెలంగాణ గ్రూప్ 3 పేపర్, అలాగే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఇంతకుముందు ఒక ఎగ్జామ్ జరిగింది, తర్వాత రీ ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది. ఈ 2 పేపర్స్, ఈ 5 పేపర్లైనా కనీసం చూడండి. అప్పుడు మీకు రియాలిటీ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు 92,000 మంది రాస్తున్నారు కాబట్టి నిజంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లేదా? మీరే ఒకసారి ఆలోచించండి. రేపు మీరు కాబోయేది ఒక గ్రూప్ 2 ఆఫీసర్. ఓకే, సో ఇక్కడ ఒక ఆఫీసర్ కావాల్సిన స్కిల్స్ అనేది టెస్ట్ చేస్తున్నారు అని అర్థం చేసుకున్నారా లేదా? ఈ ప్రిపరేషన్లో మొన్న గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఇక్కడ మీకు ఒక ఆఫీసర్ అయ్యే స్కిల్స్ ఉన్నాయా లేదా, అబిలిటీస్ ఉన్నాయా లేదా టెస్ట్ చేస్తున్నా మీకు అర్థమవుతుందా లేదా? అది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. అప్పుడు మీకు ఎగ్జామినేషన్ ప్రాసెస్ మీద మీకు ట్రస్ట్ అనేది పెరుగుతుంది. ఎగ్జాక్ట్ కోర్ డిమాండ్ ఏంటి ఎగ్జామ్ అనేది కూడా మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తే తప్ప క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీకు డెవలప్ అవ్వదు. ఇలాగా మీరు ఎక్స్ట్రా ఎడ్జ్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఆ టాప్ సర్వీస్ అయితే వస్తాయి. ఓకే, ఇదేదో మనకు కొత్తగా చెప్తుంది కాదు, ఆల్రెడీ మన దగ్గర క్రాక్ చేసిన ఉన్నారు. ఆ టెస్ట్ మెయిన్స్ కూడా మీకు చాలాసార్లు చూపించాం కూడా. ఓకే, సో లాస్ట్ టైం డీటీ పోస్టులు తక్కువ ఉన్నాయి. సో దాంట్లో కూడా డీటీ ఉమ్మ దగ్గర వచ్చింది వితౌట్ ఎనీ కోచింగ్. సో గైడెన్స్ అండ్ మెటీరియల్ దానికి వచ్చింది అలా అనమాట. ఓకే, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అన్నీ కూడా పక్కన పెట్టండి. సో ఆ టాప్ సర్వీస్ రావాలంటే మనకి ఎంత పర్సెంటేజ్ రావాలని కూడా మనకు క్లారిటీ రావాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 అయ్యాయి కాబట్టి సో మందరు కూడా వితౌట్ కోచింగ్ 65 to 70% స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఓకే, త్రూ గైడెన్స్, మెటీరియల్స్ అండ్ ఈ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ద్వారా. సో నెక్స్ట్ జిఆర్ఎల్ వస్తే అప్పుడు మీకు చెప్తాను గ్రూప్ 2 గ్రూప్ 3లో వితౌట్ కోచింగ్ ఎన్ని మార్కులు వచ్చినాయి, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది అనేది మీకు కలర్లో చూపిస్తారు. నేను అనుకుంటున్నాను ఏంటంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే లోపే అది రావాలని నేను కోరుకుంటున్నాను బలంగా. సో అప్పుడు మీకు రియాలిటీ ఏంటనే తెలుస్తుంది. అప్పుడైనా మీరు ఈ నిజాలను యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, సో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగింది, ఒకసారి మీరు కలర్ ఒకసారి చూడండి, అనలైజ్ చేయండి. 1 గంట టైం తీసుకొని చాలు మీకు రియాలిటీ ఏంటో తెలిసిపోతుంది. సో ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు స్లాట్స్ కూడా మీకు 2 స్లాట్స్ ఉంటాయి, డైరెక్ట్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడం అవుతుంది, థర్డ్ పర్సన్ ఎవరు ఉంటారు. సో అప్పుడు మీ ఎగ్జాక్ట్ అప్రోచ్ ఏంటి, మీ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇన్ కేసు ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉందా లేదా, అండ్ ఈ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాను. సో మీతోనే డైరెక్ట్ సాల్వ్ చేపిస్తా. ఓకే, ఇలాగా 2 స్లాట్స్ ఉంటాయి, ఒక్కొక్క స్లాట్ 1.5 hour టైం ఉంటుంది. సో టోటల్ 3 hours మీకు ఈ స్లాట్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్లాట్లో మీకు ఈ బ్లూ ప్రింట్ అనాలిసిస్ అంతా వచ్చేస్తుంది.
బ్లూ ప్రింట్ అనాలిసిస్ అంటే ఇప్పుడు క్వశ్చన్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, సో దానికి ఏ కీవర్డ్ వాడుతున్నారు అనేది ఇక్కడ ఈ రీస్ట్రక్చరింగ్ ఫార్మాట్ అనమాట. ఇది లాస్ట్ 25 years సంబంధించిన బ్లూ ప్రింట్ అనాలిసిస్. అండ్ మొన్న కూడా చాలా రిఫ్లెక్ట్ అయినాయి కూడా, ఆల్మోస్ట్ 65 to 70% క్వశ్చన్స్ దాకా రిఫ్లెక్ట్ అయినాయి, మన వాళ్ళు కూడా బాగా ఆన్సర్ చేశారు. అండ్ ఇక్కడ స్లాట్ 1లో మీకు ఏంటంటే ఈ బౌన్సర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇన్ కేస్ మీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే, లేకపోతే ట్రాప్ అలా అనుకున్నా సరే, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, దాన్ని బీట్అవుట్ చేయడానికి ఎలాంటి ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ వాడాలి. సో కంప్లీట్ హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ కనుక వస్తే ఇన్ కేస్ ఒక్కొక్క సెక్షన్లో, అప్పుడు ఈ ప్లాన్ బి అనేది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుద్ది. సో ఫస్ట్ రాట్లో మీకు ఇండియన్ ఎకానమీ అలాగే ఏపీ హిస్టరీ సంబంధించిన 2024 ట్రెండ్స్ ఏవైతే హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ ఉన్నాయో, సో అన్ని పరంగా 1-to-1 ఇంటరాక్షన్, పర్సన్ ఇంటరాక్షన్ ఉంటుంది, డైరెక్ట్గా మీతో సాల్వ్ చేపిస్తే మనం డిస్కస్ చేయబోతున్నాం ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా. అవన్నీ కూడా రియల్ టైమ్ స్ట్రాటజీస్. సో మీ మైండ్ సెట్ ద్వారానే ఆ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీ అనేది డెవలప్ అవుతుంది. సో డైరెక్ట్గా మీతోనే నేను సాల్వ్ చేపిస్తాను. సో మీ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే మాత్రం ప్లాన్ బి అనేది మీరే ఓన్గా థింక్ చేసేలాగా నేను కొన్ని స్ట్రాటజీస్ చెప్తాను, అది మీరు ఇక్కడ అప్లై చేయాలన్నమాట. సిరాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ డెవలప్ అవుతుంది. అసలు ఎగ్జామ్లో ఏం టెస్ట్ చేస్తున్నారు, అక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఒక ప్రొఫెసర్ ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నారు, తిరిగి మీకు ఎలా క్లూ ఇస్తున్నారని కూడా మీకే తెలుస్తుంది. ఓకే, సో అప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సేమ్ ఇదే ఫార్మాట్లో మనకి స్లాట్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అలాగే ఏపీ ఎకానమీ, రీజనల్ ఎకానమీ సంబంధించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే 2024 అవన్నీ, దాంతోపాటు పాలిటీ, ఇలాగా హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ట్యాకిల్ చేద్దాం అండ్ డైరెక్ట్ మీతోనే సాల్వ్ చేపిస్తాం. సో అప్పుడు మీకు ఆ ప్లాన్ బి అనేది ఎగ్జాక్ట్గా రియల్ కండిషన్స్లో, ఎగ్జామ్ కండిషన్స్లో ఎలాగా మీరు హ్యాండిల్ చేయాలని మీకు తెలుస్తుంది. సో దీని ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఎక్స్ట్రా స్కోర్ అనేది వస్తుంది, అంతే తప్ప ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా సరే ఓన్లీ ఉందని చెప్పి ఓన్లీ ఉంటే తీసేయద్దు. ఓకే, సో దానికి కూడా ఒక లాజిక్ వాడాలి మీరు. సో ఆ రియల్ టైమ్ స్ట్రాటజీ అనేది మీకు చెప్తాను. చాలామంది ఓన్లీ ఉంటే తీసాను అంటున్నారు. ఓకే, అది ఓకే ఫైన్, కొంతవరకు వర్కౌట్ అవుద్ది, కానీ అది రియల్ టైమ్ స్ట్రాటజీ కింద మనం కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు రేపటి రోజు ఏమైనా ట్విస్ట్ అండ్ టర్న్ చేసినా మన రియల్ టైమ్ స్ట్రాటజీ అనేది దాన్ని బీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీరు కంప్లీట్గా డీకోడ్ చేసే విధానం మీకు తెలుస్తుంది. అండ్ మన ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ ద్వారా కొంత ఎక్స్ట్రా స్కోర్ అనేది ఎడ్జ్ తీసుకోవడానికి, కంప్లీట్ ఎడ్జ్ తీసుకోవడానికి మీకు అవకాశం అనేది పెరుగుతాయి. సో ఆబ్వియస్లీ ఎప్పుడైతే మీకు మంచి మార్కులు వచ్చాయో మీరు అనుకున్న సర్వీస్ అనేది గ్యారంటీ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మన స్లాట్స్ అంతా ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కంప్లీట్ ఇక్కడ మన గోల్ ఏంటి అంటే మీ స్కోర్ని పెంచడమే. సో ఈ ఎక్స్ట్రా 30 to 40 మార్క్స్ అని ఎలా తెచ్చుకోవాలి మాత్రమే మీకు చెప్తాను. సో గ్యారంటీ ఇది మీకు అలవాటు అయితే మీకు ఎడ్జ్ అనేది కంప్లీట్గా రావడానికి అవకాశం ఉంది. ఇది మీరు అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న టైంలో దీన్ని కోపప్ చేసుకోవాలి. ఎక్కువ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, డైలీ 150 ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలి. ఓకే, సో అప్పుడు యావరేజ్గా కనీసం ఒక 2500 to 4000 ఎంసీక్యూ సాల్వ్ చేసి మీరు ఎగ్జామ్లో కూర్చుంటారు, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా. అప్పుడు కంప్లీట్గా మీరు డామినేట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ మీరు అర్థం చేసుకుంటారు, అవి డీకోడ్ చేయడం అలవాటు అవుతుంది కాబట్టి. ఇది మీరు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటి ప్రామిస్? నేను ఎగ్జామ్కి వెళ్ళే ముందు కనీసం ఒక 3000 to 4000 ప్రీవియస్ ఇయర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి నేను ఎగ్జామ్లో కూర్చుంటా అనే బలమైన ప్రామిస్ మీరు నాకు చేస్తేనే ఇది అవుతుంది. ఇది మాత్రం వైలేట్ చేయకూడదు ప్లీజ్. ఎందుకంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ మనకి ఎక్కడ కూడా గ్రూప్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మొన్న రీసెంట్గా ఏదో ఒక జాబ్ క్యాలెండర్ వైరల్ అయింది, డ్రాఫ్ట్ క్యాలెండర్. దాంట్లో మీరు చూస్తారు ఓన్లీ గ్రూప్ 1 మాత్రమే 150 వేకెన్సీస్ వరకు ఉండొచ్చని అవకాశం ఉంది. అంటే ఎక్కడ కూడా మీకు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురించి అక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో కాబట్టి ఇది మీకు వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీ 2025లో అనుకోండి. ఓకే, సో దీన్ని బట్టి నేను చెప్పిన మాట వినండి. ఏంటి ఇప్పుడు మీరు ఇది కంపల్సరీ జాయిన్ అవ్వాలని నేను చెప్పట్లే, ఇన్ కేసు మీరు జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పిన మాట ఏంటి, 3000 to 4000 ఎంసీక్యూస్ ప్రీవియస్ పేపర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ చేసి మీరు ఎగ్జామ్లో కూర్చోవాలి. అది కూడా లేటెస్ట్ ట్రెండ్స్. నేను చెప్పిన కొన్ని పేపర్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ముందు పెట్టుకోండి, సాల్వ్ చేయండి. అప్పుడు మీకు రియాలిటీ ఏంటి, ఈరోజు మీ ప్రిపరేషన్కి అది ఎక్కడ ఎక్స్క్యూజ్ మీ ఎంతవరకు సింక్ అవుతుంది, మీరు ఎన్ని క్వశ్చన్స్ చేయగలరు, ఎన్ని క్వశ్చన్స్ చేయలేకపోతారు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మనం సెల్ఫ్గా అనలైజ్ చేసుకొని ఎక్కడెక్కడ మనం ల్యాక్ అవుతున్నామో అది మనం కవర్ చేసుకోవడానికి స్కోప్ అనేది పెరుగుతుంది. ఆబ్వియస్లీ అక్కడ ఎగ్జామ్ కండిషన్స్లో కొంత స్కోర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఓకే, ఇది మనకి అర్థం చేసుకోవాలి ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైంలో. ఇవన్నీ కూడా ఇంకా మీకు క్లియర్గా కొన్ని డీటెయిల్స్ చెప్తాను, కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఎలాగ మనం చూడాలనేది. ఇన్ కేస్ మీకు ఈ కోర్స్ కనుక అవసరం ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, ఊరికే వద్దు. ఎందుకంటే ఇది మీకు రిజల్ట్ తెప్పించేలా ఉండాలి.
మీరు నా దగ్గర జాయిన్ అవుతున్నారంటే మ్యాక్సిమం మీకు మంచి రిజల్ట్ వచ్చేలాగా చేయడం నా బాధ్యత. ఓకే, సో కాబట్టి మీ ప్రిపరేషన్ స్ట్రాంగ్ ఉండాలి. దాంతోపాటు ఎడిషనల్గా ఈ పర్సనల్ మెంటర్షిప్ కూడా మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో కంప్లీట్గా మనం రిజల్ట్ కింద కన్వర్ట్ చేయాలి కాబట్టి మీకు కూడా కోర్ నాలెడ్జ్, కంప్లీట్ బేసిక్స్ అనేవి మీ స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు కూడా నాకు బేసిక్స్ రావంటే నేనేం చేయలేను. ఓకే, సో కంప్లీట్ బేసిక్స్ అయినా మీకు స్ట్రాంగ్ ఉండాలి. ఓకే, కంప్లీట్ సిలబస్ కవర్ చేసి ఉండాలి. దాంతోపాటు ఎడిషనల్ స్ట్రాటజీస్ కనుక మీకు వర్కౌట్ అయితే మీకు ఎగ్జామ్ కండిషన్స్లో హెల్ప్ అవుతుంది, కొంత స్కోర్ అనేది బూస్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నా, ఇది మీకు అవసరం ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే ఇదంతా కూడా ఎవరైతే నన్ను కాంటాక్ట్ చేశారో, ఎవరైతే నా పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి అవసరం ఉండి నన్ను అప్రోచ్ అయిన వారు. అందుకే మళ్ళీ చెప్తున్నా, మీకు కేవలం 100% అవసరం ఉంది, నేను చేయగలను, మీతో మార్కులు నేను తెప్పించగలను అనే నమ్మకం 100% ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే రేపటి రోజు ఇది మీ కెరీర్ సంబంధించిన విషయం. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ప్రతి మార్కు కూడా అది టర్నింగ్ పాయింట్ అయ్యేలా చేయడం మన కలెక్టివ్ ఎఫర్ట్ ద్వారా ఉంటుంది. ఓకే, సో నేను చెప్పే స్ట్రాటజీ మీరు అర్థం చేసుకోవాలి, ఎగ్జిక్యూట్ చేయాలంటే మీరు డైలీ 150 MCQ సాల్వ్ చేయాలి. ఇది ఖచ్చితంగా చేస్తేనే మనకు అక్కడ అవుతుంది. సో బ్లూ ప్రింట్ అనాలిసిస్ అనేది కూడా మీరు అలవాటు చేసుకోవాలి. చెప్తాను బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఏంటని. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా చేశాను, చాలా గైడెన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు రియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ గురించి. సో ఇది మన వాట్సాప్ నెంబర్ 8143746589. మీకు ఏమైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.